ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో జరగాల్సిన బీఆర్ఎస్ బహిరంగ సభ స్థలం పార్టీ అధిష్టానం మార్చింది. హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో మేడ్చల్ జిల్లా గట్కేసర ప్రాంతంలో సభ నిర్వహించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతరు. చందు, సభాస్థలి మార్పుకి ప్రధాన రీజన్ ఏంటి, ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు? సతీష్, ఏప్రిల్ 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే వరంగల్ వేదికగా ఈ సభను నిర్వహించాలని కూడా డిసైడ్ చేశారు. అందుకు అనుగుణంగానే అటు హరీష్ రావు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఆ జిల్లా సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళంతా కూడా వరంగల్లో 2-3 చోట్ల ఒక అనువైన స్థలాలను కూడా పరిశీలించి ఏదో ఒక స్థలాన్ని ఫైనల్ చేసి ఇంకక్కడే సభ నిర్వహించాలని కూడా డిసైడ్ చేసిన క్రమంలోనే ఇప్పుడు మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హైదరాబాద్ చుట్టుపక్కల బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉంటుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ పక్కన సభను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తా ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాద్ కేంద్రంగా బహిరంగ సభ నిర్వహిస్తే కొద్ది మీడియా అటెన్షన్ ఉంటుంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ పక్కన కనుక సభ ఏర్పాటు చేస్తే ఇటు మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, మెదక్, అదేవిధంగా కరీంనగర్ అన్నిటికి కూడా సెంటర్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా మొబిలైజేషన్ జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 1,00,000 మందితో సభ నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ అయితేనే అనువుగా ఉంటుందని కూడా కేసీఆర్ భావించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈసారి సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాల పార్టీ పూర్తి చేసుకుంటున్న క్రమంలో భారీగా బహిరంగ సభ నిర్వహించాలని కూడా భావిస్తుంది. మొత్తం ఏడాది అంతా కూడా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కూడా చేయాలని కూడా భావిస్తున్న క్రమంలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ పక్కన అయితేనే అనువుగా ఉంటుందని కూడా బీఆర్ఎస్ నేతలు భావించారు. కాబట్టి ఈ క్రమంలోనే ఈసారి సభను గట్కేసర వేదికగా కూడా సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.